భారతదేశ మార్కెట్లోకి మారుతి కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ హీరో మోటార్ కార్ప్ నుండి కొత్త ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని ఈరోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అయితే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ ఈవీటర్ ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశ మార్కెట్ లో అఫీషియల్ గా అయితే షోకేస్ చేశారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ అయితే లభిస్తాయి అనమాట. 49 కిలోవాట్ల వేరియంట్ తో 344 కిలోమీటర్ రేంజ్, అలానే 61 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 543 కిలోమీటర్ల రేంజ్ అనేది కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి 2 వీల్ డ్రైవ్ 4 వీల్ డ్రైవ్ అని చెప్పి 2 మోటార్ ప్యాక్ వేరియంట్స్ అయితే ఎలక్ట్రిక్ కార్ అయితే అందిస్తున్నారు అనమాట. మనకి హయ్యర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో మాత్రమే 4 వీల్ డ్రైవ్ వేరియంట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే మనకి ఈ ఎలక్ట్రిక్ కార్ లో మొత్తం 10 కలర్ వేరియంట్స్ అనేది ఆప్షన్స్ అయితే కస్టమర్స్ కి అందిస్తున్నాం అని చెప్తున్నారు అనమాట. కార్ లో మనకి లెవెల్ 2 అడాస్ కానివ్వండి, అలానే 7 ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫీచర్స్ కూడా ఈ కార్ లో పాటు అయితే ఇస్తున్నారు. కార్లకు సంబంధించిన ఫీచర్స్ ఆధారంగా మనకి సన్ రూఫ్ వంటి ఫీచర్ కూడా టాప్ ఎండ్ వేరియంట్స్ లో అయితే ఇస్తున్నారు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ ని లాంచ్ చేసిన రోజే ఈ కార్ సంబంధించిన BNCAP రేటింగ్ కూడా రివీల్ చేశారు. 5 స్టార్ రేటింగ్ అనేది కార్ కి అయితే వచ్చిందనమాట సేఫ్టీ పరంగా అయితే. ఇక కార్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే మాత్రం వీళ్ళు కొన్ని రివీల్ చేశారు, మరి 100% అయితే ఇంకా రివీల్ చేయలేదు అనమాట. దీని అఫీషియల్ లాంచ్ లో అయితే రివీల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. 2026 సంవత్సరం జనవరి నెలలో అయితే దీన్ని కమర్షియల్ లాంచ్ అయితే చేయబోతున్నారు. బట్ యాజ్ ఆఫ్ నో మారుతి సుజుకి కంపెనీ ఇచ్చిన క్లారిటీ ఏంటంటే ఈ కార్ ని బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద అయితే అందిస్తారు అనమాట. దాంతో పాటుగా మనకి బైబ్యాక్ అష్యూరెన్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. సో వన్స్ మీరు ఎలక్ట్రిక్ కార్ని ఇన్ కేస్ సేల్ చేద్దాం అనుకుంటే కంపెనీ వాళ్ళు కొంత అమౌంట్ తీసుకుని ఈ కార్ని కొనుక్కునే అవకాశం కూడా అయితే ఇస్తున్నారు అనమాట. సో ఇవి మారుతి కంపెనీ వాళ్ళ కొత్త ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. అండ్ సెకండ్ న్యూస్ చూసుకుంటే హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు డర్ట్ ఎలక్ట్రిక్ బైక్ అయితే రివీల్ చేయబోతున్నారు. మనకి డిసెంబర్ 12వ తారీఖున అయితే పిల్లల కోసం ఒక 4 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పిల్లల కోసం దృష్టిలో పెట్టుకుని డర్ట్ ఎలక్ట్రిక్ బైక్ అయితే మార్కెట్లోకి అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఈ బైక్ ఏదైతే ఉందో మనకి నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ కేటగిరీ కింద అయితే వస్తుంది. అలానే ఈ బైక్ లో 360 వాట్ల బ్యాటరీ ప్యాక్ అయితే ఉపయోగిస్తున్నారు. అలానే మోటార్ వచ్చి 500 వాట్ల పీక్ పవర్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. టాప్ స్పీడ్ వచ్చి 25 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే ఉంటుంది. మోడ్స్ ఉంటాయి అనమాట. 8 కిలోమీటర్లు, 14 కిలోమీటర్లు, అలానే 25 కిలోమీటర్ల వరకు మీరు కావాలంటే టాప్ స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు మొబైల్ యాప్ ద్వారా అయితే మీరు ఈ పర్టికులర్ స్పీడ్ లాంటివి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలానే ముఖ్యంగా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఒక డర్ట్ ఎలక్ట్రిక్ బైక్ ని హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. ఈ బైక్ మొత్తం 3 సైజెస్ లో లభిస్తుంది అనమాట. స్మాల్ సైజు, మీడియం, లార్జ్ సైజులో అనమాట. ఎవరైతే ఆ ఏజ్ గ్రూప్ తగ్గట్టుగా మీరు కావాలంటే ఎలక్ట్రిక్ బైక్ ని అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలానే ఈ బైక్ లో మనకి ఒక మొబైల్ యాప్ కూడా వస్తుంది. మొబైల్ యాప్ ద్వారా మీరు మోడ్స్ లాంటివి అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చివరిగా కంపెనీ వాళ్ళు అయితే దీనికి సంబంధించిన ప్రైసింగ్ అయితే రివీల్ చేయలేదు, కానీ డిసెంబర్ 12వ తారీఖున అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ డీటెయిల్స్ రివీల్ చేసే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ అయితే టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు రెడ్ బుల్ ఇండియా వాళ్ళతో టైప్ అయ్యారు అనమాట. మీలో చాలా మంది తెలిసి ఉంటుంది, రెడ్ బుల్ అనగానే ఛాలెంజెస్ గుర్తుకు వస్తూ ఉంటాయి అనమాట. వీళ్ళు వింత ఛాలెంజెస్ లాంటివి చేస్తూ ఉంటారు. సో స్టంట్స్ లాంటివి చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళు కూడా తమ హ్యారీ రివ్యూ ఎలక్ట్రిక్ కార్ తో ఇలాంటి స్టంట్స్ అయితే చేయబోతున్నారు. దానికోసం వీళ్ళు రెడ్ బుల్ ఇండియాతో అయితే టైప్ అయ్యారు అనమాట. సో మన రాబోయే రోజుల్లో టాటా మోటార్స్ కంపెనీ వాళ్ళ నుంచి ఇలాంటి కొన్ని వీడియోస్ అయితే చూడబోతున్నారు అనమాట. సో ఇలాంటి ఒక అడ్వెంచర్ రైడ్స్ ని అసలు ఈ టాటా ఎలక్ట్రిక్ కార్ ఎలా హ్యాండిల్ చేస్తుంది అనే ఒక కాన్సెప్ట్ తో వీళ్ళు రెడ్ బుల్ ఇండియా వాళ్ళతో టైప్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ నెక్స్ట్ అయితే ఈ మోటార్ రైడ్ కంపెనీ వాళ్ళు టీరెక్స్ అనే ఒక స్మార్ట్ ఎలక్ట్రిక్ సైకిల్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారన్నమాట. దీని యొక్క ఇంట్రడక్షన్ ప్రైస్ చూసుకుంటే 38,000 రూపాయలకి ఈ సైకిల్ అయితే ఇస్తున్నామని చెప్తున్నారు. ఈ సైకిల్ లో ఉన్న ప్రత్యేకత ఏమని చెప్తున్నారంటే భారతదేశం మొట్టమొదటి బ్లూటూత్ ప్లస్ GPS కనెక్టెడ్ ఎలక్ట్రిక్ సైకిల్ అని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ సైకిల్ లో మనకి 10.2 ఆంపియర్ల బ్యాటరీ ప్యాక్ అనేది లభిస్తుంది అనమాట. ఒకసారి ఛార్జ్ పెడితే మీకు పెడలసిస్ మోడ్ అయితే కనుక 50 కిలోమీటర్ రేంజ్, థ్రాటల్ మోడ్ అయితే 40 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుంది అనేది మెన్షన్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ బ్యాటరీ ప్యాక్ వచ్చి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే లభిస్తుంది అనమాట. 2 amps ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఈ సైకిల్ మీరు ఛార్జ్ చేయడానికి సుమారుగా 4 నుంచి 5 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. అలానే సైకిల్ లో మనకి 28 అంగుళాల స్పాక్ వీల్స్ అయితే లభిస్తుంది అనమాట. దాంతోపాటు ఈ సైకిల్ తో పాటు ఒక మొబైల్ యాప్ కూడా ఇస్తున్నారు. సో మొబైల్ యాప్ ద్వారా మీరు ఈ సైకిల్ సంబంధించిన రైడ్ అనలిటిక్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అయితే BYD Ceylon 7 ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రైస్ అనేది పెంచబోతున్నారు. 2026 సంవత్సరం జనవరి నుంచి అయితే కంపెనీ వాళ్ళు అయితే నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. బట్ డిసెంబర్ 31వ తారీఖు లోపు ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే పర్చేస్ చేస్తారు. పాత ప్రైజెస్ అయితే కంటిన్యూ చేస్తారనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ లో మనకి 82 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. ఇది ఒక ప్రీమియం సెగ్మెంట్ ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్ లోకి అయితే వస్తుంది. అలానే ఎలక్ట్రిక్ కార్ లో 542 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే స్టార్టింగ్ ప్రైస్ ఎలక్ట్రిక్ కార్ చూసినట్లయితే 48,90,000 రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ప్రైస్ డిసెంబర్ 31వ తారీఖు వరకు ఉంటుంది. జనవరి నెలలో అయితే కొత్త ప్రైస్ అనేది అనౌన్స్ చేయబోతున్నారు. ప్రైస్ అయితే పెంచబోతున్నారు. ఇక నెక్స్ట్ అయితే గ్రీవ్స్ ఎలక్ట్రిక్
మొబిలిటీ కంపెనీ వాళ్ళు ఆల్ట్ మొబిలిటీ కంపెనీ వాళ్ళతో టై అయిపోయారనమాట. సో ఆల్ట్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో B2B సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సప్లై చేసే కంపెనీ వాళ్ళు అనమాట. ఇప్పటికే వీళ్ళు బెంగళూరు మరియు ఢిల్లీలో 700 ఆంపియర్ సంబంధించిన మ్యాగ్నస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే B2B సర్వీస్ కోసం అయితే ఉపయోగిస్తున్నారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే B2B అప్లికేషన్స్ కోసం ఆంపియర్ కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే తీసుకున్నారు, వాటిని బ్యాటరీ స్వాప్ కింద B2B అప్లికేషన్స్ అయితే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మరొకసారి ఆంపియర్ సంబంధించిన కంపెనీ వాళ్ళతో వీళ్ళు టై అయిపోయారు అనమాట. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఉన్న ఆంపియర్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని మీరు మరికొన్ని ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే వీళ్ళ ఫ్లీట్ లో అయితే యాడ్ చేసుకోబోతున్నారు. ఇక నెక్స్ట్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ హైపర్ సర్వీస్ సంబంధించిన సర్వీస్ ని స్టార్ట్ చేసామని చెప్తున్నారు అనమాట. ఎవరైతే ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్లు ఉన్నారో ఎవరికైనా వాళ్ళకి హైపర్ సర్వీస్ కావాలంటే కనుక వాళ్ళ యాప్ లోని హైపర్ సర్వీస్ ని బుక్ చేసుకోవచ్చు అని చెప్పి కంపెనీలో చెప్తున్నారు. దానికి సంబంధించిన సర్వీసెస్ ఇప్పుడు స్టార్ట్ చేసామని చెప్పారు. ఈ మధ్యకాలంలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ స్కూటర్స్ ఎవరైతే కొనుక్కున్నారో కస్టమర్స్ సంబంధించిన సర్వీస్ ఇబ్బందులు పెరుగుతున్నాయని చెప్పి కస్టమర్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే ఈ హైపర్ సర్వీస్ సంబంధించిన సర్వీసెస్ ని స్టార్ట్ చేసామని అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే భారతదేశ ప్రభుత్వం PLI స్కీమ్ లో ఏదైతే అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీ ACC స్కీమ్ కింద అయితే కేటాయించారో దానికి సంబంధించిన కొన్ని రూల్స్ ని అయితే ఫ్లెక్సిబిలిటీ అయితే కల్పిస్తామని అయితే మెన్షన్ చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ ఒక డెడ్ లైన్ ఏం పెట్టుకుందంటే 2024 సంవత్సరం కల్లా 50 గిగావాట్ అవర్ల కెపాసిటీ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ ని వీళ్ళు తయారు చేయాలనుకున్నారు. అంటే అంత ఎనర్జీ స్టోరేజ్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని తీసుకురావాలనుకున్నారు. బట్ 2020 సంవత్సరం జూలై నెలకి కేవలం 1.4 గిగావాట్ అవర్ల కెపాసిటీని మాత్రమే తయారు చేయగలిగారు అనమాట. సో కొన్ని రూల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రిలాక్సేషన్స్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ భావిస్తున్నట్టుగా తెలుసు అనమాట. ఇప్పటికే మనకి ACC కింద PLI స్కీమ్ లో ACC స్కీమ్ కి అప్రూవ్ అయిన కంపెనీస్ లో మనకి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు, రిలయన్స్ సంబంధించిన కంపెనీ వాళ్ళు అయితే ఉన్నారు. ఇలా మరికొన్ని కంపెనీస్ కూడా ఈ పర్టికులర్ ACC స్కీమ్ కింద అయితే వీళ్ళు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని అయితే అంటే ఆ బ్యాటరీ ప్యాక్ కావాల్సిన దానికి సంబంధించిన టెక్నాలజీని అయితే డెవలప్ చేసామని చెప్పారు. బట్ యాజ్ ఆఫ్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు మాత్రమే 1.4 గిగావాట్ అవర్ల కెపాసిటీని అయితే వీళ్ళు రెడీ చేసి ఇచ్చారని చెప్పి HT కుమారస్వామి గారు అయితే మెన్షన్ చేశారనమాట. మరి ఇప్పుడు దీనికోసమే వీళ్ళు అనుకున్నంత ఫాస్ట్గా ఈ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన కెపాసిటీస్ని ఇంకా వీళ్ళు రెడీ చేయలేకపోతున్నారు, ఎనర్జీ స్టోరేజ్ ఇంకా రెడీ కావట్లేదు. కాబట్టి కొత్త ఫ్లెక్సిబిలిటీస్ ఇచ్చి కంపెనీ వాళ్ళు ఎక్కువ మంది దీంట్లో పార్టిసిపేట్ చేయాలని ఇలాంటి కొత్త రూల్స్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ అయితే తాజాగా భారతదేశ ప్రభుత్వం ఎవరైతే ఎలక్ట్రిక్ కార్స్ని తయారు చేస్తున్నారో భారతదేశంలో వాళ్ళకి ఒక స్కీమ్ని అయితే ప్రవేశపెట్టింది అనమాట, సబ్సిడీస్ ఇచ్చే విధంగా. అయితే ఈ పర్టికులర్ స్కీమ్ ఏదైతే ఉందో దీనికి ఏ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ వాళ్ళు కూడా దీనికి రిజిస్టర్ చేసుకోలేదు అని చెప్పి గవర్నమెంట్ ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగిందనమాట. అప్లికేషన్స్ ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ భవిష్యత్తులో కూడా ఈ పర్టికులర్ ఫెసిలిటీ అయితే అందుబాటులోనే ఉంటుందని మెన్షన్ చేస్తున్నారు అనమాట. సో ముఖ్యంగా దీన్ని ఎందుకు తీసుకొచ్చారంటే ఎలక్ట్రిక్ కార్ కంపెనీస్ కి కొంచెం బెనిఫిట్ ఇచ్చే విధంగా సబ్సిడీస్ అయితే ఇస్తామని అయితే మెన్షన్ చేశారు. బట్ కార్ కంపెనీస్ మరి దీని మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు మనకైతే సమాచారం అయితే లేదు. కానీ దీన్ని ఈ పర్టికులర్ స్కీమ్ గురించి ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్స్ పెట్టాలనుకుంటే పెట్టచ్చు అని చెప్పి గవర్నమెంట్ అయితే మెన్షన్ చేస్తుంది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే వియత్నాంకి చెందిన విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు 2026 సంవత్సరంలో భారతదేశ మార్కెట్లోకి 2 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఇప్పటికే విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు వియత్నాం దేశంలో 6 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే అందిస్తున్నారు అనమాట. సో వీళ్ళు మరి భారతదేశ మార్కెట్ లో ఏ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ వీళ్ళైతే మాత్రం 2026 సంవత్సరంలో కొత్తగా భారతదేశ మార్కెట్ లోకి 2 ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఇక విన్ఫాస్ట్ కంపెనీ వాళ్ళు మల్టిపుల్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే వియత్నాం దేశంలో ఇస్తున్నారు. అటు పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానివ్వండి, లేకపోతే మనకి ఫీచర్స్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా ఇస్తున్నారు అనమాట కస్టమర్ కి. మరి భారతదేశ కస్టమర్లకి అనుగుణంగా ఏమైనా కొన్ని చేంజెస్ చేసి తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉండవచ్చు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఈవీ కనెక్ట్ కోసం ఈవీ కుర్ర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.